రొయ్యల కొనుగోలులో వేరియేషన్ పేరుతో ఆక్వా రైతులను ప్రాసెసింగ్ ప్లాంట్లు మోసం చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ఆక్వా రైతు సంఘం ఆరోపించింది. గత 3 రోజులుగా కిలోకు 10 రూపాయల చొప్పున తగ్గించి రైతుల నుంచి కోట్ల రూపాయలు దోచుకున్నారని సంఘం అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు విమర్శించారు. సమస్యను వెంటనే పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి సిద్ధమవుతామని ఆయన హెచ్చరించారు. ఈ నెల 5 నుంచి 7వ తేదీలోగా సమస్యను పరిష్కరించకపోతే వేలాది మంది రైతులలో అమరావతికి పాదయాత్ర నిర్వహిస్తామన్నారు. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపడతామని గాంధీ భగవాన్ రాజు తెలిపారు. వేరియేషన్స్ పెంచి ఈ వేరియేషన్ మార్చి రైతుకి న్యాయం చేసి ఇలాగా తగ్గించి వసూలు చేసిన డబ్బుల్ని రైతులకి అందజేయకపోతే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ఒకవేళ అలా జరగని పక్షంలో రేపు ఏదైతే ఈ మన రాష్ట్ర సంఘం ఉందో ఆక్వా సంఘం, ఈ సంఘం మరి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఆ మీటింగ్లో మరి తదుపరి నిర్ణయం కార్యాచరణ ప్రకటించుకుని అవసరమైతే రైతులందరం అమరావతికి పాదయాత్రగా వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి, అచ్చెన్నాయుడు గారికి ఈ మోసాన్ని తెలియజేసి అక్కడ కూడా పరిష్కారం జరగకపోతే ఏదైతే ఈ ట్రంప్ ట్యాక్స్ వల్ల ఏదైతే వేల కోట్లు నష్టపోయామో అది కేంద్రం దృష్టికి కూడా మనం కేంద్రం ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గరికి వెళ్ళి ప్రధానమంత్రి మోడీ గారి దృష్టిలో కూడా ఇవన్నీ కూడా మేము మన రాష్ట్ర కేంద్రంతో తెలిసే విధంగా ప్రణాళిక మేము రూపొందించుకుంటాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.